ప్రపంచంలో కొన్ని దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఐరోపా దేశమైన లాట్వియాలో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి మహిళలు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పనుల కోసం భర్తలను గంటల లెక్కన అద్దెకు తీసుకోవడం ఇప్పుడు అక్కడ కొత్త ట్రెండ్గా మారింది. యూరోస్టాట్ గణాంకాల ప్రకారం లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లోని ఇతర దేశాల సగటు వ్యత్యాసం కంటే 3 రెట్లు అధికం. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి 2 మహిళలకు ఒక పురుషుడు మాత్రమే ఉన్నాడు. ఈ మగవారి కొరత రోజువారీ జీవితంలో, కార్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక మహిళలు ఆందోళన చెందుతున్నారు. సరైన భాగస్వామి దొరక్క చాలా మంది మహిళలు విదేశాలకు వెళ్తున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింటింగ్, కర్టెన్లు బిగించడం వంటి పనుల కోసం మహిళలు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. కమాండో 24, రెమంటార్బీ ఎల్వి వంటి సంస్థలు హస్బెండ్ ఫర్ అన్ అవర్ పేరుతో ఆన్లైన్లో సేవలు అందిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన పురుషులు వచ్చి పనులు పూర్తి చేస్తున్నారు. లాట్వియాలో ఈ పరిస్థితికి పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండడమే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పురుషుల్లో అధిక ధూమపానం, అనారోగ్యమైన జీవనశైలి, ఊబకాయం వంటి సమస్యలు వారి ఆయుష్ను తగ్గిస్తున్నాయి. ఒక్క ధూమపానంతోనే 31% ఆయుష్ను లాగేస్తున్నాయట. ఈ రెంటే హస్బెండ్ ట్రెండ్ కేవలం లాట్వియాకే పరిమితం కాలేదు. గతంలో యూకేలో కూడా ఓ మహిళ తన భర్తను ఇలాంటి పనుల కోసం అద్దెకు ఇస్తూ వార్తల్లో నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.